సర్వాధికారి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము మత్తయి సువార్త 28:18. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఎవ్వరూ కూడా ఇలా మాట్లాడలేరు. యేసు ప్రభు వారు ఒక్కరే ఖచ్చితమైన నమ్మకంతో ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఇహలోక శక్తిని గూర్చి మాట్లాడితే అది వేరే విషయం, కానీ ఆయన పరలోక శక్తిని గూర్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇహలోక శక్తులున్నాయి, పరలోక శక్తులు కూడా ఉన్నాయి. ఆయన మానవ రూపంలో వచ్చినప్పుడు తనకున్న బలమునంతటినీ విడిచిపెట్టారు. ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి నేను వట్టివాడను అని అంటూ ఉన్నారు. ఇక్కడైతే యేసుక్రీస్తు వారు నాకు సర్వాధికారము ఉన్నది అని మాట్లాడుతూ ఉన్నారు. ఆయనకు ఆ శక్తి ఎలా వచ్చింది? దేవుడు శక్తినంతటిని యేసుక్రీస్తు వారికి మాత్రమే ఇవ్వబోతూ ఉన్నారా? ఇతరులకు ఇవ్వట్లేదా? అబ్రహాము గారు దేవుని చిత్తానికి లోబడినప్పుడు లోకములోని అత్యుత్తమమైనటువంటి ఆశీర్వాదాలన్నీ ఆయన పొందారు. మోషే గారు తన ఇష్టాన్ని విడిచిపెట్టి దేవుని చిత్తాన్ని చేసినప్పుడు ఐగుప్తు శక్తులన్నిటినీ అణచగలిగాడు కదా. అతడు చేసినవన్నీ జ్యోతిష్యులు చేయలేకపోయారు. తన చిత్తాన్ని వదిలివేయడం వల్లనే మోషే గారు ఆ విషయంలో అలా సాధించగలిగారు. యేసుక్రీస్తు వారు నా చిత్తము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని చెప్తూ ఉన్నారు. తన జీవితమంతా యేసుక్రీస్తు వారు దేవుని చిత్తాన్నే ఎన్నుకున్నారు. ఈ రోజుల్లో కూడా ఎవరైతే దేవుని చిత్తాన్ని చేయడానికై తమ చిత్తాన్ని వదులుకుంటారో వారు తప్పకుండా దేవుని యొక్క శక్తిని పొందుకుంటారు. దేవుని చిత్తానికి తమ చిత్తాన్ని అర్పించే విధంగా తన శిష్యులను తర్పీదు చేస్తూ ఉన్నారు ఈయన. ఇది ఒక గొప్ప మర్మము. నీ బంధువుల ఇష్టము కొరకు, నీ తల్లిదండ్రుల ఇష్టము కొరకు, నీ చుట్టూ ఉన్న సమాజము కొరకు, నీ చిత్తాన్ని వదులుకునే తరుణము కొరకు సాతాను వేచియున్నాడు. అది శుద్ధీకరింపబడిన సమాజమైతే అది వ్యత్యాసమైన విషయం. అయితే మన సమాజము లోకత్వముతో నిండిపోయి ఉంది. నిన్ను సృజించిన దేవుని చిత్తము కన్నా నీ తండ్రి తన చిత్తము చేయమని ఒత్తిడి చేయడానికి ఎలాంటి అధికారము లేదు. దేవుని మహా ఉద్దేశ్యాలను నెరవేర్చడానికే నీవు పుట్టావు. నీవు భక్తిహీనులకు లోబడి దేవుని చిత్తానికి తప్పిపోయి దేవుని సర్వశక్తిలోని భాగాన్ని కోల్పోవులాగు సాతానుడు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు వారు క్రయధనము చెల్లించారు. సర్వాధికారము భూమి మీద నన్ను నేను త్యజించుకొనుచున్నాను అని ఆయన చెప్పగలుగుతూ ఉన్నారు. సమస్తాన్ని విడిచి యాకోబు, యోహానులు యేసయ్యను వెంబడించారు. యేసయ్య తనకున్నటువంటి సర్వశక్తిని వారితో ఇప్పుడు పంచుకుంటూ ఉన్నారు. మనము మన స్వంత చిత్తాన్ని చేస్తూ దేవుడు మనలను వాడుకుంటాడు అని అనుకోవద్దు. ఒక్కసారి నీవు దేవుని చిత్తాన్ని పోగొట్టుకుంటే సాతానుకు నీ మీద పట్టు దొరుకుతుంది. ఆది నుండి అంతము వరకు యేసుక్రీస్తు వారు దేవుని చిత్తాన్నే చేశారు గనుక ఆయనపై సాతానుకు ఏ సమయంలో కూడా అధికారము దొరకలేదు. మనము కూడా క్రీస్తు వారి చిత్తములో, క్రీస్తు వారి కృపలో ముందుకు కొనసాగుదుముగాక. ఆమెన్.